అయితే పుణ్యకార్యాలని రకరకాలైన పూజలు నోములు వ్రతాలు చేశానో వాటి అన్నిటిలో నాకు మోక్షానికి మార్గం కనపడలేదు. మోక్షానికి మార్గం ఎక్కడ కనపడింది అంటే ప్రభువు యేసుక్రీస్తు వారి దగ్గరే కనపడుతుంది. ఎందుకు? పాపాదస్యం మరణం ప్రయాతి, పాపాదస్యం నరకం ప్రయాతి. పాపానికి జీతం మరణము, మరణానికి జీతము అగ్ని, ఆరదు పురుగు జావదు. కనుక ఇకైనా మారండి, మార్పు చెందండి. ప్రభువు యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించండి. ప్రేమైన నా భారతదేశ ప్రజలరా, కాలము సంపూర్ణమై ఉంది. ఈరోజు ప్రేమ మమకారాలకి, ఆత్మీయతలకి, అనురాగాలకి, రథ సంబంధాలకి ఏది కూడా స్థానము లేకుండా పోతుంది. ఎందుకైపోతుందో తెలుసా? అక్రమము విస్తరించిన చేత అనేకుల ప్రేమ సల్లారిపోతుంది. ఈరోజు మమతలకని, బాంధవ్యాలకని, రథ సంబంధాలకని, ఒక కలుపును పుట్టిన బిడ్డలకే ఈరోజు ప్రేమ అనేది లేదు. అంటే అర్థమేమిటో తెలుసా? కాలము సంపూర్ణమై ఉంది. రాబోతున్నాడు, వచ్చేవాడు ఇక ఆలస్యం చేయట్లేదు. త్వరపడి నీవు ఇంకనూ భూమి మీద ఉండగానే, ఇంకనూ నీలో జీవాత్మ ఉండగానే మార్పు చెందు, మారు మనసు పొందు. నీవు ఎవరినైతే తూనీకరిస్తున్నావో, ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నావో ఆయన ఎవరో కాదు, నిన్ను సృష్టించిన సృష్టికర్త. నీవు ఎవరికి మొక్కుతున్నావో తెలుసా? నీ రథ సంబంధికుడు కాని వారికి మొక్కుతున్నావు, నీలాంటి స్వభావం కలిగిన మనుషులుగా మొక్కుతున్నావు అన్న సంగతి నీవు జ్ఞాపకం తెచ్చుకో. ఈరోజు ఈ కరుణాకర్, సుగుణ, రాధా మనోహర్ దాసు, బొక లలిత్ కుమారు ఇంకా ఉన్నారు. చాలామందిలో కొద్దిమంది ఉన్నారు మూర్ఖత్వంతో. మూర్ఖుల్లారా, ఇకనైనా మారండి, మార్పు చెందండి. భక్తి విషయంలో నేను చేసిన భక్తి కంటే మీరు ఎక్కువేం చేయలేదు అని చెప్పాలి. గుడిలోకి వెళ్ళి కుంకుమ మింగి వచ్చిన దాఖలాలు ఉన్నాయి. కుంకుమ మింగి ఆ కుంకుమ బాగా చేదుగా ఉంటుంది. అయినా సరే ఎందుకు అలాంటి భక్తి చేసిన రోజులు ఉన్నాయి. ఈరోజు చాలామంది ఇలాగా నుసుట ధరిస్తూ ఉంటారు కుంకాన్ని. లేదు నేను దాన్ని కడుపులోకి తీసుకునేవాడిని, ఎందుకంటే అంత పిచ్చి. కానీ నా భక్తి, నేను చేసిన ఆ యొక్క కార్యాల వల్ల నా కర్మబలము నా మీదనే ఉంది. కానీ నా కర్మ నుండి నన్ను విడిపించిన వారు ఒక్కరు లేరు. నేను మొరపెట్టకుండా అయినను, నేను మొరపెట్టకపోయినను నన్ను సృష్టించిన సృష్టికర్త నా దగ్గరకు వచ్చి నన్ను దర్శించి ఆయన ప్రతి ఒక్కరిని దర్శిస్తాడండి. ఆయా సందర్భాలలో, ఆయా కాలాలలో ప్రతి నీతిమంతుడిని ఆయన దర్శిస్తాడు. నీతిమంతుడు ఒకడు లేడు, అందరూ మార్గం తప్పి పాపం అనే, దాస్యం అనే కాడి కింద ఉన్నారు. కానీ దేవుడు మనల్ని సృష్టించాడు కనుక, ఆయన మన తండ్రి కనుక, ఆయన మనల్ని కాపాడటానికి ఆయన దర్శిస్తాడు. ఆయన వస్తాడు, తప్పకుండా ఆయన ప్రతి ఒక్కరిని దర్శిస్తాడు. ఎందుకు? ఆయన మన కన్న తండ్రిగా, ఆయన మన కన్న తండ్రి కనుక మనం దర్శిస్తాడు. కనుక ఇకనైనా మారతారా? ఇకనైనా సత్యమును గ్రహిస్తారా? ఇకనైనా మార్పు చెందుతారా? ప్రేమైన నా భారతదేశ ప్రజలారా, ఎందుకు నేను ఈ మాట ప్రస్తావిస్తున్నానో తెలుసా? దేవుడు దర్శిస్తాడు. ఆయన దర్శించిన కాలమున నీవు మారినవా, మార్పు చెందావా? సరే. లోకా గ్రంథము, లోక 19వ అధ్యాయము 43వ వచనములో ఇలాగ రాయబడి ఉంది. ప్రభు నిన్ను దర్శించిన కాలములో నీవు ఎరిగితే సరి, ఎరగకపోతే శత్రువు ఉన్నాడు, చుట్టూ గెట్టుకెళ్తాడు. ఆఖరికి నీ జీవితం ఏమైపోతుందో తెలుసా? నీ పరిస్థితి ఏమైపోతుందో తెలుసా? అగోగెత్తి పాలైపోతుంది. పాతాళానికి నీ ఆత్మ చేర్చబడుతుంది. గనుక ఇకనైనా మారండి, మార్పు చెందండి. ప్రభువు యేసుక్రీస్తు వారు సొంత రక్షకుడిగా అంగీకరించండి. ఎందుకు అంగీకరించాలి? ఆయనే రక్షకుడు కనుక. స్వామి వివేకానందుడు, గౌతమ బుద్ధుడు, శాలవాహ చక్రవర్తి, మరి అనేక పూర్వీకులు, తపస్సంపన్నులు, మరి సత్య అన్వేషకులు ఎంతోమంది మనకు తెలియజేసిన మాట ఏంటంటే, సృష్టికర్తే ఈ లోకానికి మనుషుడిగా, నర అవతారిగా వచ్చాడు అన్నది లేఖనం. కనుక ఇకనైనా మారండి. మూర్ఖత్వములో ఉన్నవారులారా, మార్పు చెందండి. పాతాళము, పాపం ఉన్న వారినందరినీ
పట్టి బంధిస్తుంది. ఇకనైనా మారతారా? మార్పు చెందుతారా? మారు మనసు పొందుతారా? ప్రభువు యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తారా? ఎందుకు? పాపముంది, శాపముంది. నువ్వు చేస్తున్న అర్పణ, తర్పణ, జపం, తపం, మంగళ దీక్ష, మాలధారణ, అన్నదానము, భూదానము, వస్త్రదానము, ఏ పుణ్యకార్యము ద్వారాగా మన పాపం పోవటము అసంభవము, మన మీద ఉన్న శాపం పోవటము అసంభవము. ఓ మనుషుడా, భ్రమలో బతుకుతూ ఉన్నావు. అజ్ఞానం నహం భవతి వినాశాయ దుర్మరణం. అజ్ఞానం అనే అంధకారంలో కూర్చున్న ఓ మనుషుడా, రా, బయటికి రా. కళ్ళు తెరిచి కోరు తండ్రిని, అడుగు నాన్నని. ఓ సృష్టికర్త, నన్ను నిర్మించిన ఓ పరమాత్మ, నా కొడుకు వచ్చి ప్రాణం పెట్టిన వాడా, నీవెవరివి అని అడుగు. నా యేసయ్య నీకు ప్రత్యక్షమవుతాడు. ఎందుకో తెలుసా? యేసు మా